కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షులు మస్తాన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని ఎక్కడికెళ్లినా ఎఫ్డీఆర్ నిధులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పనులు మాత్రమే శాంక్షన్ కాగా వర్క్ పూర్తి చేయకుండానే అవినీతి జరిగిపోయిందంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రతినిత్యం అభివృద్ధి చేస్తున్నటువంటి మా ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు వెళ్తున్నాడు. నిన్నటి రోజున ఈరోజు సాక్షిలో వచ్చింది. ఇరిగేషన్ పనుల్లో గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిందని మేము ఆనాటి నుంచి ఆరోపిస్తున్నాం. దాని మీద ఎంక్వైరీ చేయాలని శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కూడా కోరటం జరిగింది. అవన్నీ బయటకు వస్తే షట్టర్లు బిగించకుండానే, అంటే ఇరిగేషన్ వర్కుల్లో షట్టర్ సిస్టమ్ ఒకసారి బిగిస్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది. అలాంటి శాశ్వతమైనటువంటి పనుల్లో కూడా ప్యాకేజీల కింద సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వం దోపిడీ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ విషయాన్ని ప్రశ్నిస్తే ఎక్కడ రేపు ఎంక్వైరీలో ఇదంతా బయటపడుతుందోనన్న బాధతో, భయంతో ఎదురుదాడి చేస్తున్నాడు. ఇటీవల ఈ సంవత్సరం నవంబర్లో వచ్చినటువంటి 2 తుఫాన్లకి ఎఫ్డీఆర్ కింద జిల్లాలో దాదాపు 97 కోట్లు, సర్వేపల్లి నియోజకవర్గానికి 17 కోట్లతో ఎఫ్డీఆర్ వర్క్లో కలెక్టర్ గారు మంజూరు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 316 వర్కులు గుర్తించి వాటిని మంజూరు చేయడం జరిగింది. నిన్న మతి భ్రమించి మాట్లాడుతున్నాడో ఏమో నాకు అర్థం కాలే. కాకాని గోవర్ధన్ రెడ్డి అంటున్నాడు, ఈ వర్కులు మీరు ఎక్కడ చేసినారు అంటున్నారు. మహానుభావ, ఆ వర్కులు ఇంకా చేయలేదయ్యా. చేసేదానికి అనుమతులు మాత్రమే వచ్చాయి. రానున్న రోజుల్లో రైతులకి సహాయార్థం ఈ ఎఫ్డీఆర్ వర్కుల ద్వారా కాలువలు, చెరువులు పూడికి తీయటం కానీ, ఎక్కడైతే రైతులకు ఇబ్బందికరంగా ఉందో ఆ వర్కులు చేసేదానికి గుర్తించి ప్రభుత్వ అనుమతులు మాత్రమే వచ్చాయి. అనుమతులు వచ్చినటువంటి 316 వర్కులు మీరు ఎక్కడ చేశారు, దాంట్లో మీరు ఎంత తిన్నారని అడుగుతున్నావు. మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుంది. ప్రజలు గ్రామాలలో మీ మాటలు చూసి నవ్వుకుంటున్నారనే విషయం గుర్తించండి. ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకి సహాయం చేసేదానికే ముందుకు రావాలి. ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యవహరించి ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే కానీ ప్రతినిత్యం నీ యొక్క అవినీతి అక్రమాలని, గత 5 సంవత్సరాల్లో నువ్వు దోచుకున్నటువంటి నీ దోపిడీని కప్పిపుచ్చుకునేదానికి ఎక్కడికి వెళ్ళినా కావు కావు కావుమంటూ చంద్రమోహన్ రెడ్డి కొడుకు అవినీతికి పాల్పడ్డారని నీకంటినటువంటి ఈ బుడదని, నీకంటినటువంటి ఆ మరకని తెచ్చి మా నాయకుడి మీద రుద్దాలని ప్రతినిత్యం నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అన్నీ గమనించే నిన్ను ఇంటికి పంపించారన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా. నీవు అంతకుముందు చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేశావు. ఆ ఆరోపణలలో కోర్టులకు వెళ్ళావు, దాంకున్నావు, సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నావు. నీ ఆరోపణల్లో పసలేదని ఇప్పటికే 4 సార్లు నిరూపించగలిగాం. చంద్రమోహన్ రెడ్డి అవినీతిపరుడని నీవు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే నీవు చంద్రమోహన్ రెడ్డికి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ చేశావు. దాంట్లో సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నావు. చంద్రమోహన్ రెడ్డి అవినీతిపరుడని అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఎన్ని కేసులు ఎదుర్కొన్నా నీకు మాత్రం
మనసు బుద్ధి మారటం లేదనేది నేను తెలియజేసుకుంటున్నా. పౌరులకి బిల్లులు తీసుకునే సంస్కృతి, ఇచ్చే సంస్కృతి పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదనే విషయం గుర్తించుకోవాలా, ప్రజలు కూడా గమనించాలా. అనేక 5 ఏళ్ళు దోచుకున్న మీరు ఈరోజు ప్రజలకి నీళ్లు, రైతులకు పుష్కలంగా 2 డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి. ఆ 5 ఏళ్లలో చలవపార బెట్ల, ఒక మిషన్ బెట్ల, ఒక కాలువ చేయలా, డబ్బులు మాత్రం ప్యాకేజీలు 8 ప్యాకేజీల కింద ఒక 8 మంది కాంట్రాక్టర్లు పెట్టుకుని కోట్లు మీరు 5 ఏళ్ళు తిన్నారు. మేము 316 వర్కులు ఈరోజు ఎఫ్డిఆర్లో శాంక్షన్ చేయించాం. రేపు అవి అక్కడ ఉన్నటువంటి ఆ నీటి సంఘాల ద్వారా కానీ, అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల ద్వారా వర్కులు రైతుల సహకారంతో, రైతుల భాగస్వామ్యంతో ఆ వర్కులన్నీ జరుగుతాయి. మీలాగా కాంట్రాక్టర్లు దోసుకోరు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. ఈరోజు మీరు నిన్న మాట్లాడారు యూరియా కూడా సరిగా ఇవ్వలేదు అని. యూరియా సమస్య ప్రతి సీజన్లో, ప్రతి ప్రభుత్వంలో, ప్రతి సంవత్సరం వస్తుంది. మీకు గుర్తుందో లేదో, మేమందరం మంత్రిగా ఉన్నప్పుడు యూరియా కోసం ధర్నా చేస్తే మమ్మల్ని అందరం జైల్లో పెట్టించారు. గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి. మేము ఆ స్థితి రానివ్వాల. ఆ రోజు తెలుగుదేశం వారికి ముద్రేసి యూరియా ఒక్క బస్తా కూడా అందకుండా చేశారు. బ్లాక్లో మీరు అమ్ముకున్నారు. వడ్లు మీ నాయకులే అమ్ముకున్నారు, గోతాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అలా జరగట్లేదు. ప్రశాంతంగా మీ నాయకులను అడుగు, నువ్వు కావాలంటే మీ నాయకులందరిని అడుగు. ఈరోజు ఈ మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ గతంలో బయట మార్కెట్లో 300-320కి మీ గవర్నమెంట్లో కానీ వస్తుంటే ఈరోజు 266 రూపాయలకి ఆయా గ్రామాలలో రైతుల ఇళ్ల ముందు పార్టీలకు అతీతంగా యూరియా ఇస్తున్నాం. ఒక బస్తా మీద లగేజీలు అయితేవి, మార్కెట్ రేటు కన్నా తక్కువకి ఇచ్చేదైతేవి ఈరోజు 100 రూపాయలు సేవ్ అయింది. ఈ ఒక్క పొదలకూరు మండలంలోనే మేము దాదాపు 50,000 బస్తాలు యూరియా సప్లై చేసాం. 50 లక్షలు రైతులకు సేవ్ చేసాం. అన్ని పార్టీలు ఇందులో ఉన్నారు. ఇంకా కూడా ఎవరికైనా అవసరమైతే ప్రభుత్వం ఇచ్చేదానికి ముందుకు వస్తుంది. మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గరుండి మానిటరింగ్ చేసి రైతుల బాధలు తెలుసుకునే దాంట్లో ఆయన ముందుంటాడు. పులికల్లు కాలువ గురించి, కండలేరు శిల్పే గురించి మాట్లాడినాడు మహానుభావుడు.